ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈరోజు దేవుడు కలగజేసినటువంటి సృష్టిని చూడడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి, ఉదయకాల సమయాన్ని మీరు ఇచ్చిన దాన్ని బట్టి, నూతన దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా కొద్ది మాటలు ప్రభా జ్ఞాపకం చేసుకుంటుండగా సహాయం చేయండి, దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో 98వ కీర్తన 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఆశ్చర్యమైన కార్యములను జరిగించి ఉన్నాడు. 98వ కీర్తన 1వ వచనం ప్రారంభం. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఇక మాట తీసి చూడండి. 98వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేక దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆయన ఆశ్చర్యకరుడు. అలాగే కీర్తన గ్రంథంలో మరొక చోట మనం ఈ మాట మనం చూస్తాము, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలకు మరి విస్మయం చెందారు, లేకపోతే ఆశ్చర్యపడ్డారట. ఆయన ఈ లోకానికి రావడమే ఒక ఆశ్చర్యమైతే, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మానవుని జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయవాడై ఉన్నాడు. ఏంటి దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యము అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము సమయానుకూలంగా మనం మాట్లాడుకుంటే కనుక ఆయన మనిషికి చేసేటువంటి గొప్ప ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఆయన కలగజేయబోయేటువంటి రక్షణ, ఆయన ఇచ్చేటువంటి రక్షణ. మనిషి జీవితంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషి పాపంలో ఉండి పాపంలో మునుగుతూ పాపంలో తేలుతూ మరి పాపంలోనే జలకాలాడుతూ వెళుతున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ పాపం నుంచి విడిపించగలిగినటువంటి వ్యక్తి కానీ శక్తి కానీ ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట పలికారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషి జీవితంలో జరిగేటువంటి సంభవాలు ఎన్నో ఉన్నప్పటికీ అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది మరి రక్షణ అనేటువంటిది. అనగా పాపము నుంచి విడిపించబడడం, పాపంలో నుంచి బయటికి రావడం. మరి ఈ ప్రక్రియ చేసేది ఎవరు అని అంటే మరి దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మరి మనిషికి ఎవరైతే నేను పాపిని నన్ను రక్షించండి అని ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆశ్చర్యమైన కార్యములు చేసి ఉన్నాడు అని అంటే మనకి అందనటువంటి కార్యాలు, అది మన వల్ల కానటువంటిది, మనం ఊహించినటువంటిది. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షించబడినటువంటి నీవు ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే నీ జీవితం ఎలాంటిదో ఒకసారి నీకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. దేవుడు చేసేటువంటి 2 పనులు ఉన్నాయండి. ఒకటి, ఆయన మనల్ని చూసినప్పుడు మనల్ని చూసుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. 2, ఇతరులు మనల్ని చూసినప్పుడు వారికి ఆశ్చర్యం కలుగుతుంది. 2 కార్యాలు ప్రభు మరి జరిగించేవాడై ఉన్నాడు. రక్షణ పొందినటువంటి వ్యక్తి తనను తాను చూసుకున్నప్పుడు ఆశ్చర్యపడతాడు. అది మీకు కూడా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క గత జీవితాన్ని చూసుకున్నప్పుడు రక్షించబడిన తర్వాత ఇది నేనేనా అన్నట్లుగా మన జీవితాలు కనబడుతూ ఉంటాయి కొన్నిసార్లు. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, నమ్మశక్యం కానటువంటి రీతిలో మనకి జీవితాన్ని మనం గడిపాం. అలాగే దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డాం. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఎందుకు మేలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు అని అంటే, ఆయన కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడింది, నా ప్రాణము మౌనముగా ఉండక ఆయన కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన మేలు చేస్తాడు, ఎందుకు ఆయన కార్యాలు జరిగిస్తాడు అని అంటే, నువ్వు మౌనంగా ఉండాలని కాదు, ఆయన చేసేటువంటి కార్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. మనము ఫేస్బుక్లో మనకు నచ్చినటువంటివి ఇతరులకు షేర్ చేయటం అలవాటైంది, కానీ దేవుని యొక్క ప్రేమను ఇతరులకి షేర్ చేయటం మనకు అలవాటు అవ్వలేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికి నువ్వు ప్రభు గురించినట్టు దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు, అది ఆశ్చర్య కార్యాలు ఎంతమందికి నువ్వు వెల్లడి చేస్తూ ఉన్నావు, ఎంతమందికి చెప్పావు? ఒకవేళ అలా లేకపోతే కనుక
ఇదే అనుకూలమైన సమయం, దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని ఉపయోగించుకో. ఆయన చేసేటువంటి మేలు నలుగురితో పంచుకొని దేవుని యొక్క కృపను బట్టి వారు కూడా రక్షణలోకి రావడానికి కారణమవు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. వినిపించబడిన చిన్న మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు మీరు ఫలింపచేయమని, దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.